హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోవా కజ్జికాయలు చేసేసుకుందాం. ముందుగా గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని మెత్తగా పిసుకోండి, చపాతీ కంటే కొంచెం సాఫ్ట్గా. ఆ తర్వాత చిన్న చిన్న ప్లేట్స్ లాగా చేసుకొని దాంట్లో కొంచెం కోవా మనకి ఎంతైతే సరిపడుతుందో అంత కోవా ఫిల్ చేసుకొని దాన్ని వేలుతో లోపలికి నొక్కుతూ అది చపాతీని అతికించేయాలి. అలా అతికించిన తర్వాత దాన్ని అల్లుతారు. చూడండి ఎలా అల్లుతుందో మా అవ్వ. అల్లకం చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అల్లితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అందరూ అల్లకం మర్చిపోయారు, అందరు బాక్స్లలో పెట్టేసి ఒత్తేస్తున్నారు. దానికంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లోపలిది కూడా బయటికి రాకుండా ఉంటుంది పిండి. ఏదైనా లైక్ పప్పుల పొడి అయినా సరే, కోవా అయినా సేమ్ ప్రాసెస్. చూసారా, కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా కజ్జికాయలు ఆయిల్లో వేసేసి అవి గోల్డ్ కలర్ వచ్చేసాక తీసేసేయండి. ముందుగా ఎలా వస్తాయో అనుకున్నాం కోవా కజ్జికాయలు, చాలా బాగున్నాయి తింటే. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.